కనపట్లేదు నాకు. స్మరించుకుంటూ వారికి పాదాభివందనాలు చేద్దాం. శిరసు ఉంచి నమస్కరించుకుంటూ ఆయనకి పుష్పాంజలి ఘటిద్దాం. ఒక్కసారి తెలియజేసుకుంటూ శ్రీ బాపయ్య శర్మ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ కోట రాంబాబు గారిని వేదికపైకి. శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారి విగ్రహావిష్కరణ సందర్భంగా జరుగుతున్నటువంటి సభకు అధ్యక్షత వహించినటువంటి మిత్రులు, గౌరవ శాసనసభ్యులు అయినటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఆసీనులైనటువంటి మాణిక్యాలరావు గారి కుటుంబ సభ్యులకు, ఇతర పెద్దలకు, వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తున్నా. ముందుగా స్వర్గీయ శ్రీ మాణిక్యాలరావు గారి 65వ జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణానికి, పశ్చిమ గోదావరి జిల్లాకి ఆయన చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటికి గుర్తుగా ఆయన యొక్క విగ్రహం నెలకొల్పాలి అనేటువంటి ఆలోచనని ముందుకు తీసుకువెళ్ళి ఈవేళ ఈ విగ్రహం ఏర్పాటుకి ముఖ్య కారకులైనటువంటి మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ముందుగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. అన్నదమ్ముల్లాగా కలిసి పనిచేసినటువంటి అనుభవం మాది. నాకన్నా దాదాపుగా 7 సంవత్సరాలు పెద్ద. అయినప్పటికీ కూడా వయసుతో తారతమ్యం లేకుండా, కులం లేకుండా ఇద్దరు ఒకే ప్రాణం అనే మాదిరిగా కలిసి పనిచేసినటువంటి ఒక చక్కటి అనుభూతి నాకు ఈవేళ మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఆయన శాసనసభ్యుడైన మంత్రి అయినా, నేను శాసనసభ్యుడైనట్టు మంత్రి అయినట్టు అనేక సార్లు నీకు అవకాశం రాలేదు, నీకు భవిష్యత్తులో అవకాశం ఉంటుంది అనేటువంటి పదే పదే నాతో మాట్లాడేవాడు. పొత్తుల కారణంగా నీకు అవకాశం రాలేదు, నీకు భవిష్యత్తులో తప్పనిసరిగా నీకు కూడా మంచి అవకాశం వస్తుందని పదే పదే నాతో ప్రస్తావించేటువంటి మాణిక్యాలరావు యొక్క ఎక్కడున్నా కానీ అతని యొక్క స్నేహపూర్వమైనటువంటి ఆశీస్సుల కారణంగా మాత్రమే నేను ఈరోజు మంత్రి అయ్యేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా చెప్తూ ఉన్నాను. అప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా నేను, శ్రీనివాస్ వర్మ గారు, సోమ వీర్రాజు గారు, అదేవిధంగా గోకరాజు గంగరాజు గారు, ఒక తమ్ముడు రాంబు గారు, అందరూ కూడా సమన్వయంతో చాలామంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేసి ఎక్కడో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఒక యజ్ఞంలో చేసి మరి ఆయన గెలుపులో పాత్రదారులైనటువంటి ఆనాడు ఉన్నటువంటి అందరూ కూడా భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ చాలామందికి తెలీదు ఆ రోజు ఎంతమంది కష్టపడ్డారని మాకు మాత్రమే తెలుసు. మరి అలాంటి సందర్భంలో కూడా ఉండి ఆయన్ని గెలుపు కారణమైనటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.